సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధిలో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. ధనరాసులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. ధనరాసులేలా ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను. సర్వజనులారా, ఈ మాటలు ఎందరైతే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అయ్యగారు, నేటి కాలంలో ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం. మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి. మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. ఈ నెంబర్ని మీ మొబైల్లో, మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి. అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ ద లార్డ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము. మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం. రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. అదే రీతిగా మరి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు, శనివారం సిద్ధపాటు కూడికలు, ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు, ఆశీస్సులు మీరు పొందొచ్చు. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా, జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడచ్చు. మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. దాదాపుగా మరి ఒక 6-7 నెలల నుంచి యథారీతిగా కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. వివిధ ఛానళ్ళల్లో కొన్ని సంవత్సరాల పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి. మరి జ్ఞాపకం చేసుకోండి, ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని. మరి మీరు అందరూ అనుకుంటే ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మీరు పంపించే అమౌంట్, ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి, అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వారలారా. మరి మీకు చెప్పినట్లుగా ప్రతి నెల మీ కుటుంబం తరపున మినిమంగా ఒక 2,000 రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్యకు ఎంతో మీరు తోడ్పడుతుంది. ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం, అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, కడపత్రికలు, అదే రీతిగా మరి సువార్త సభలు, మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం. అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం, దాదాపుగా ఒక 2-3 నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం. దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు. ఆ ఇద్దరు మీరేనేమో. దయచేసి ఒక వ్యాను మనకు కావాలా, సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా టాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాలా సువార్తకి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ముందుకు రండి.
మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. చాలామంది 2 నెలల నుండి 3 నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తామయ్యా, మా వంతుని మేము చేస్తామయ్యా అంటున్నారు. నేను ఒక మాట చెప్తాను చూడండి, దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకొని చెల్లించండి. మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి, ప్రభు మీ పని కూడా చేస్తాడు. ఆయనకిచ్చి ఆయన శోధించండి. మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా, ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి, ఒక మార్గం మీకు చూపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అన్ని దానముల కంటే సువార్త దానం గొప్పది గుర్తుపెట్టుకోండి. సువార్తకు మీరు ముందుండండి. ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి, ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి. జ్ఞాపకం చేసుకోండి. భారభరితంగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది. మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా 0 ఉందండి. 0.76 పైసలు ఉన్నాయండి, అంతే. దాదాపు 7 రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు, ఎవరు కూడా ముందుకు రావట్లేదు. మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను, ప్రయాసపడుతూనే ఉన్నాను. మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక 2-3 రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి అమ్మా. అయ్యా, 2 చేతుల నుంచి చెప్తున్నాను, సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక, ఆ 2,000, 5,000, 10,000 అది అనేక మందికి ఉపయోగపడుతుంది. జ్ఞాపకం చేసుకోండి. ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు, ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు. కొంతమంది లెక్కలేస్తూ ఉంటారు. ఈ టీవీ ఛానల్లో దాదాపు ఒక 1000 మంది చూస్తూ ఉంటారు. 1000 మంది తలా ఒక 5,000, 10,000 కొట్టిన లక్షలు అయిపోయింటుంది కళ్యాణ్ బాబు గారు. కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు. పొరపాటు. చూస్తూ ఉన్నారని నేనే చెప్తున్నాను, కానీ ఇచ్చేవారు చాలా తక్కువ. 500, 1000, 2000, 5000, 10,000 పంపించాలి చాలా తక్కువగా మనకున్నారండి. కానీ ఎంతో భారంగా మరి మీకు తెలుసు, మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం. మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం. మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటూ వచ్చే 10 రూపాయలు, 20 రూపాయలు ఆ వచ్చి చిన్న పాటు కానుకలతో మరి మందిర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం. అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి. మీ అందరికి బాగా తెలుసు. దాదాపు మేము 7-8 రోజులు మరి మేము మామిడికాయ ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన పరిచర్య. నేను మట్టి మోస్తున్నాను, కంకర మోస్తున్నాను, ఇసుక మోస్తున్నాను, సిమెంట్ మోస్తున్నాను. ప్రతి పని దేవుని మందులో ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి 120 కిలోమీటర్లు ప్రయాణం చేసి, రాను 60 పోను 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు ఒక కొత్త వాక్యం అందించాలని ఎంతగానో ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి. ఈ సువార్త పరిచర్యకు తోడుగా ఉండండి. వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి. దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది. అది మా భార్య గారి పాత పేరు. రక్షణ పొందకముందు తన పాత పేరు. చాలామంది అడుగుతారు, గంగమ్మ అని వస్తుంది. గంగమ్మ ఎవరంటే మా పాస్టమ్మ గారి పేరే గంగమ్మ. ఇప్పుడు తన పేరు మేరీ. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరపున మీ విరాళాలు, మీ కానుకలు పంపించి ఒక ఇటుకకైనా, ఒక టాట కంకరకైనా, ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులకని మీరు గుర్తించండి. రాష్ట్ర నలుమూలల్లో, దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి. అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు, దేనిని నమ్ముకోలేదు, యేసు ప్రభుని నమ్ముకున్నాను. మరి మీ అందరి ఆశీస్సులు, మీ ప్రార్థనకు నాకు కావాలా, మీ సహకారకు నాకు కావాలని మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాడు. అమ్మా, అయ్యా, ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడిన వ్యర్థం. దేవుని కొరకు ప్రయాసపడండి, సువార్తకు ముందుకు రండి. దయచేసి మీరు ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో, నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి. ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతి నెల 5వ తేదీ కానీ 10వ తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. మరి మంచిది. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు లత గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు మరి వారిని, వారి కుటుంబం దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవారు వినురుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు 16వ అధ్యాయము 2వ వచనం దయచేసి కలిసి చదువుదాం. ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. చాలండి.
వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీ కొందనాలు స్తోత్రాలు. ఎదిగే సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన అంశము నీ దృష్టిలో నీవు నిర్దోషి అనుకుంటున్నావా? ఈరోజు మన అంశము నీ దృష్టిలో నీవు నిర్దోషి అనుకుంటున్నావా? ప్రియమైన దేవుని వారలారా, చాలామంది చూడండి ఈ లోకంలో నేను నిర్దోషిని, నేనే పాపము చేయలేదు, నేను చెడ్డవాణ్ణి కాదు, నేను మంచివాణ్ణి, నేను ఇంతవరకు చిన్న పాపం కూడా చేయలేదు, నేను చీమకు కూడా హాని చేయలేదు కదండి. చాలామంది చెప్పే మాటలు ఇవి. నేను దుర్మార్గుని కాదు, నేను వ్యసనపరుని కాదు కదండి. ఏదైనా దేవుని వాక్యం అంటా ఉంది, నీ నడతలన్నింటి బట్టి నువ్వు నీ దృష్టికి నువ్వు నిర్దోషిగా నువ్వు అనుకుంటా ఉండొచ్చు. కానీ దేవుడు నీ హృదయాన్ని ఆత్మలను పరీక్షించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి చెల్లెలకు, ప్రతి తమ్మునికి, ప్రతి అన్నకు నేను చెప్తున్నటువంటి మాట, ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నటువంటి మాట, ఎప్పుడు కూడా నేను నిర్దోషిని కాదని మీరు ఎప్పుడు అనుకోవద్దు, నేను పాపిని కాదనుకోవద్దు. మన తల్లి గర్భములో రూపించబడక మునిపే మనం పాపము ద్వారా జన్మించబడ్డాం, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నేను చెప్పేది సత్యం, వాస్తవం. చాలామంది గర్వంతో అంటారు, నాలో తప్పు ఏదైనా ఉంటే చూపించు, నాలో ఏదైనా పొరపాటు ఉంటే చెప్పు కదా. అందుకే చూడండి 5వ వచనము, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. నిశ్చయంగా శిక్ష. ఎవరైతే గర్వముతో మాట్లాడతారో, అహంకారం మాటలు, తగ్గించుకునే స్వభావం లేకుండా ఎవరైతే ఉంటారో వారికి శిక్ష తప్పదంట. నేను చెప్తాను కదా, ఎప్పుడు కూడా మీ హృదయం, మీ ఆత్మశుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు పరీక్షించేవాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, నీ శరీరం బలహీనంగా ఉన్నా ఆత్మ మాత్రం బలంగా ఉండాలా. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆత్మను బలహీనంగా పెట్టి శరీరాన్ని బలంగా చేసుకుంటూ ఉంటారు. 3 పూట్ల తిని 5 పూట్ల తిని కదా, హోటళ్ళని, పార్టీలని, త్రాగులని, వ్యసనాలని కదండి. శరీరం బలంగా ఉంటుంది కానీ ఆత్మ కృషించిపోతూ ఉంటుంది. ఆత్మకు ఆహారం పెట్టాలా. ఏంటి ఆహారము? జీవాహారం, దేవుని మాటలు, వాక్యము, అదే మన ఆత్మకు ఆహారం. ఈరోజు నీ దృష్టిని నిర్దోషిని ఎప్పుడు అనుకోవద్దు. ప్రభువా నేను పాపిని, నా పాపాలు కడుగు నాయనా. ఇదిగో తను ఈరోజు అబద్ధం ఆడని క్షమించు, ఇదిగో నేను మోసం చేశాను క్షమించు, ఇదిగో నా నోటి ఈరోజు ఈ బూత్ వచ్చినని క్షమించు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ కుమారుడు బూతులు మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లలందరితో ఆడుకుంటా. ఆ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిని పిలిచి వాడిని కాళ్ళు వాసేంత వరకు కొట్టినాడండి. నా కళ్ళ ముందు నేను చూస్తూ ఉన్నా. ఇంకా అప్పుడు నీ సేవలోకి రాలేదు. ఇంకా బూతులు తిడతావా నువ్వు, బూతులు తిడతావా నువ్వు? నాన్న నేను తిట్టలేదు నాన్న, నేను తిట్టలేదు నాన్న, నేను తిట్టలేదు నాన్న, నేను విన్నాను, నువ్వు తిడతావా అని కొట్టి 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 పెట్టినాడు. ఈరోజు అబ్బాయి దాదాపుగా నాకంటే ఒక 5-6 సంవత్సరాలు చిన్నోడుగా ఉంటాడు. ఇప్పుడు బైబిల్ చేత పట్టుకొని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంత సంతోషం వేసింది. ఒకవేళ ఆ రోజు వాళ్ళ నాన్న దండించకపోయి ఉంటే నిజంగా ఆ అబ్బాయి లోకస్తుడిగా అయిపోయి ఉండేవాడేమో. హల్లెలూయా. ఈరోజు నిజంగా తల్లిదండ్రులు, మీ పిల్లలు ఏదో సరదాగా ఏదో బూతులు మాట్లాడుతున్నారు కదా, పెద్దల్ని ఎట్లా పడతాడో పిలుస్తారు, కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు. పిల్లలు ఒరే అంటారు, తరే అంటారు, నాన్నను పట్టుకొని అమ్మను పట్టుకొని కదా, రెస్పెక్ట్ లేకుండా ఎట్లా పడతాడో మాడుతూ ఉంటారు ఇతరులని. మీరు దండించాలా వారిని, వారు చేసే తప్పుని మీరు అక్కడే ఖండించాలా. చాలామంది నవ్వుతారు, చిన్నపిల్లలు లేవే, ఏం కాదు లేవే. కాదు, మొక్కయ్య వంగనిది మానయ్య వంగుతుందా? ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మీ కుటుంబం కట్టబడాలంటే మీరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి, పరిశోధించుకుంటూ ఉండాలి. నేను దేవుని బిడ్డగా ఉన్నానా ఈరోజు, లేదంటే ఈరోజు ఎక్కడైనా నేను అపవాది బిడ్డగా ప్రవర్తించానా, అపవాది బిడ్డగా నేను ఏమైనా ఉన్నానా, ఎక్కడ నేను పాపం చేశానా, ఎక్కడ నేను తప్పు చేశానా అని మీరు పరిశీలించుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా. అప్పుడు నీకు ఒక నిరీక్షణ ఉంటుంది. ధైర్యంగా అప్పుడు చెప్తావు, నేను నిజంగా ఈరోజు ఏ పాపం చేయలేదు, నేను క్రీస్తునందు ఉన్నాను. ఊరికే బుకాయించడం కాదు.
ఏదో అబద్ధం చెప్తే మోసం చేస్తారని నమ్మి మనుషులను మోసపోతారేమో, కానీ దేవుడిని నువ్వు మోసం చేయలేవు. గుర్తుపెట్టుకో, దేవుడు ప్రతిదీ లెక్క పెడతాడు. జాగ్రత్త. ఒక ఇంట్లో భర్త కష్టజీవి, రోజు సంపాదించి సొమ్ము తెచ్చి తన బట్టల కింద దాచిపెట్టేవాడంట. అయితే ఆ భార్య తనకు ప్రేమగా వడ్డిస్తూ ఉండేది, ప్రేమగా మాట్లాడుతూ ఉండేది, అన్నీ చేస్తూ ఉండేది. అయితే రోజు అందులో నుంచి ఒక 100-200 డబ్బులు తీసి దాచిపెట్టుకుండేది. పొద్దున్న లేవగానే భర్త, ఏమే నా డబ్బులు తగ్గిపోయిందే, ఏమో నాకేం తెలుసు, నీకు దొంగదానం మొదలు కనపడుతున్నానా, నీకేమైనా నేను ఎట్లా కనపడుతున్నా, నువ్వేమైనా ఎక్కువ మాడితే మా పుట్టింటికి పోతా. సరే సరేలేవే, నేను ఎక్కడో పొరపాటు పారేసి ఉంటాను, లేదంటే ఎక్కడైనా జారిపోయి ఉంటుందిలే, నువ్వు అట్లాంటి దానికి నాకు తెలుసులే. నీ భర్తను మోసం చేసి ఉండొచ్చు, కానీ దేవుని మోసం చేయగలుగుతావా? చేయలేవు. చాలామంది భార్యలు మోసం చేస్తారు. ఏమయ్యా, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? మాకు తెలిసిన ఫ్రెండ్తో, మాకు తెలిసినటువంటి ఒక వ్యాపారం చేసి ఒక ఆయనతో మాట్లాడుతూ ఉన్నానులే కదా. కానీ నువ్వు భార్యను మోసం చేయొచ్చు, కానీ ఎవరిని మోసం చేస్తున్నావు? ఎవరిని మోసం చేయలేవు? దేవుని మోసం చేయలేవు. ఎన్నో రకాల మోసాలు కదండి, ఎన్నో పాపాలు, ఎన్నో అతిక్రమములు ఈరోజు మనం చేస్తూనే ఉన్నాం. మరి నువ్వు ఎలా నిర్దోషి అవుతావు? నేను ఒక మాట చెప్తా, చూసారా, మీరు ఎప్పుడు నిర్దోషి అవుతారంటే యేసయ్య రక్తం మీ మీద ప్రోక్షించబడినప్పుడు, ఆయన రక్తం మీ మీద పడి మీరు పవిత్రపరచబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు మాత్రమే మీరు పరిశుద్ధులుగా అవుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న అక్క చెల్లెలారా, తమ్ముళ్ళారా, ప్రతి ఒక్కరితో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా నిర్దోషులు అవ్వాలంటే ప్రభు రక్తం మీ మీద ప్రోక్షించుకోండి, నీతిమంతులుగా ఉండండి, ఆత్మను బలం చేసుకోండి, పరిశుద్ధంగా జీవించండి. ఎందుకంటే ఆయన పరిశీలించేవాడు, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చూసేవాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. రహస్యమందు చూచుతున్న తండ్రి అని ఉంటుంది మాట. అంటే రహస్యములో నువ్వు చేసే పాపాలు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి లోకంలో మనుషులు మోసం చేసినా, నేను నిర్దోషి అని నువ్వు ఎన్నిసార్లు చెప్పుకున్నా, దేవుడు ఆ మాట చెప్పాలా, నువ్వు నిర్దోషివి చెప్తున్నాడా? దేవుడు నీ పాపం గురించి నిర్దోషివి అని ప్రకటిస్తున్నాడా? అయితే చాలా సంతోషం. కాబట్టి దేవుని వారలారా, ఈరోజు ఈ ప్రసంగం వింటున్న ప్రతి ఒక్కరు నీ దృష్టిలో నువ్వు నిర్దోషి అనిపించుకోవడం కంటే దేవుని దృష్టిలో నువ్వు నిర్దోషిగా ఉన్నావా? దిస్ ఈజ్ మై పాయింట్ టుడే. ఇది ఈరోజు నా ప్రసంగం. కాబట్టి దేవుడు నిన్ను అనాలా, బిడ్డ నీలో కొంచెమైనను పాపం లేదు, నువ్వు నీతిగా బ్రతికావు, పాపను విసర్జించావు, యథార్థవంతుడు, నీతిమంతుడవు అని యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి సర్టిఫికెట్ ఇవ్వాలా. అట్లాగా నువ్వు ఈ లోకంలో బతకాలా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, ప్రభు మీకు సహాయంగా ఉన్నాడు. చూడండి, ఒక మాట 6వ వచనం మీకు చూపిస్తాను. కృపాసత్యం వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. హల్లెలూయా. చెడుతనము నుండి తొలగిపోతారు. ఎందుకంటే ఆయన కృపా సత్యములను బట్టి నీ దోషములకు, నీ పాపంలో నీకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కాబట్టి నువ్వు తర్వాత దేవుని మీద భయము భక్తి కలిగిన ఉంటావు. కాబట్టి ఆటోమేటిక్గా చెడుతనం నువ్వేం చేస్తావు? మానేస్తావు. కాబట్టి దేవుని యందు భయము భక్తి లేకపోతే పాపం జోలికి వెళ్తావు, గుర్తుపెట్టుకో. దేవుని ఎడల విశ్వాసం లేకపోతే నువ్వు పాపం జోలికి వెళ్తావు, గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు పాపం జోలికి వెళ్ళకూడదంటే నువ్వు దేవునిలో భయము భక్తి కలిగి ఉండాలి, చెడుతనం విసర్జించాలి, చెడుతనం తొలగిపోవాలి నీలో నుండి. అప్పుడు ఎప్పుడైతే నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉంటుందో అప్పుడు ఆయన నీ శత్రువులను సహా నీకు వారిని మిత్రులను చేస్తాడు. హల్లెలూయా. నువ్వు పడిపోయిన చోట లేపుతాడు, అవమానపరచబడ్డ చోట నీకు ఘనతనిస్తాడు. నీ వ్యాపార నష్టాలు ఉన్నాయా? లాభాలు నడిపిస్తాడు. గర్భఫలం లేకుందా? గర్భఫలం ఇస్తాడు. ఏమైనా నీ జీవితంలో చేస్తాడు. నువ్వు పాపమును, చెడుతనాన్ని విడిచిపెడితేనే. హల్లెలూయా. లేదంటే చాలా ఇబ్బందులు పడతావు, చాలా నష్టపోతావు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితంలో శుభకార్యాలు జరగాలి, మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరగాలంటే నువ్వు ఖచ్చితంగా కృపా సత్యములను బట్టి నువ్వు ప్రాయశ్చిత్తమును అందాలా. నొందినప్పుడే మీ జీవితంలో ద్వారాలు తెరవబడతాయి. అనేకమైన ఆశ్చర్యకార్యాలు మీరు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు. అట్టి గొప్ప ధన్యత నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యంను దీవించండి, నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. అవునైనా మా దృష్టిలో మేము నిర్దోషులను కాకుండా నీ దృష్టిలో మేము నిర్దోషులుగా ఉండనట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిల రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం.
ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది. ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని, జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు చూడడం మాత్రమే కాక దయచేసి ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి. ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు, చూడండి, చాలా చూపిస్తూ ఉన్నాం. దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి మందిర స్లాబ్ మరి దాదాపు ఒక 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది, జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని చిత్తం అయితే డిసెంబర్ కల్లా మన స్లాబ్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు, జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి, దయచేసి సహకరించండి. మీ కుటుంబం తరపున అది 2,000 అవని, 5,000 అవని, 10,000 అవని, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మనం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి. కాబట్టి కెమెరా విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మరి మీకు వివరాలు తెలియపరుస్తాం. అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని, మీ కానుకలు మాకు పంపించవచ్చు. అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి, దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది. మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని ఆశపడుతూ ఉన్నాం. అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే. కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని ఘనపరచండి. ప్రతి నెల మీ కుటుంబం తరపున మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని, దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం. ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలో వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మీరు పంపించే ప్రతి కానుక భయముతో, భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు, మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం, జ్ఞాపకం చేసుకోండి. అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ 2 చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను. ముందుకు రండి. ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచర్యకి మీరు ఎంతో తోడ్పడిన వారు అవుతారు, సహకరించిన వారు అవుతారు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం. దయచేసి సమయానికి కూర్చోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం మరి 3 పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో. ఒకటి జ్ఞాపకం చేసుకోండి. మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూసేలా కూడా ప్రయత్నం చేయండి, వాళ్ళకి తెలియపరచండి. ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం 24 గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది, కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్లో 24 గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. మీరు మొబైల్లో, మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు. దైవ ఆశీస్సులు, దైవ మేలులు మీరు పొందొచ్చు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయ్ లేదా ప్రైజ్ లార్డ్ అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము, అదే రీతిగా మరి శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు బహుబలంగా ఉపవాస కూడికలు, అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి. వివిధ జిల్లాల నుండి, వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు, రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం, ఆరాధించుదాం. మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు, దైవ ఆశీస్సులు, దైవ మేలులు పొందారు. మీరు కూడా రండి, పాల్గొనండి, దైవ మేలులు పొందండి. బాగా జ్వరంతో నేను మంచమే పడుకుని ఉన్నాను. నాకు చిన్న బాబు అనమాట. బాబు అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు అయ్యగారు మాట్లాడుతున్నారు, అమ్మా నీకు ఎవరు లేరని, భర్త లేడని, నేను అనారోగ్యంతో పడున్నా, నన్ను ఎవరు చూస్తారని నువ్వు కన్నీరు కారుస్తున్నావు కదమ్మా, నీకు దేవుడు ఉన్నాడమ్మా, నిన్ను దేవుడే లేపుతాడు అని అయ్యగారు మాట్లాడుతుంటే నేను అలా మంచం మీద ఉండి ఇంటా అసలు అందరూ అలాగే మాట్లాడతారులే, అదొకలాంటి నిరాశతో నేను ఉన్నాను అనమాట. నేను అయ్యగారు ఇంక చూస్తుంటే ఇంక దేవుని స్వరూపం అయ్యగారుల ముఖంలో అలా కనపడుతుంది. నాకు వెలుగు, సంతోషం వచ్చేసి ఇంకా ఎంతో కన్నీరు కార్చి ఏడ్చి నేను ఎలా అయినా అయ్యగారిని చూడాలి అని ఎంతో ఆశతో ఉండేదాన్ని. కానీ ఎక్కడ ఉండారో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు నాకు. కానీ సాక్ష్యం చెప్పడానికి నాకు ధైర్యం చాలక నేను చెప్పలేదు ఎప్పుడు కూడా.
మరలా మా బాబుకి జ్వరంతో బాగాదండి, బాగా 3 రోజులు జ్వరం, అన్నం తినట్లేదు అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళేది, ఇంకా టాబ్లెట్లు వేసుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాను. బిడ్డకి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. నా బిడ్డకి కరోనా టెస్ట్ చేయించమని టీచర్ గారు చెప్పారు. బాబుకి ఆయాసంగా ఉండి ఊపిరి అందట్లేదు, తలపోటు, బాగా జ్వరంతో ఉన్నాడు. ఏడుస్తున్నాను, అయ్యా నన్ను నా బిడ్డని చూడయ్యా, మాకెవరు లేరు అని బాగా ఏడుస్తున్నాను అనమాట. ఏడుస్తుంటా సాక్ష్యం చెప్పుకుంటా. నేను ఎప్పుడైతే అన్నానో నా బాబుకి జ్వరం తగ్గిపోయి ప్లేట్లు కూడా నేను వేయలేదు, ఆరోగ్యంగా ఉన్నారు. మళ్ళీ సాక్ష్యం ఏంటంటే నా నోటంటే రక్తం పడుతుంది, బాగా నాలుకలో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. భయపడిపోయి చాలా, నేను చనిపోతే నా బిడ్డని ఎవరు చూస్తారయ్యా, ఎవరు నా బిడ్డకున్నారు, నా బాబుని పలకరించేవాళ్ళు కూడా నాకు లేరు. ఎంతో ఏడ్చేదాన్ని. నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత వస్తుంది, అయ్యగారితో మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలలేదు. ఎప్పుడు నేను ప్రార్థన చేయించుకోలేదు అయ్యగారితో. దేవుడు నన్ను నా బిడ్డని బాగు చేసి గృహం కట్టుకోవాలి ఇప్పటి నుంచి అనుకుంటున్నామండి. అనుకుంటున్నా అయ్యగారు ఆకిన ద్వారా మేము బలపడ్డామండి. అలాగే మరి నువ్వు గృహం కట్టుకోవాలనుకుంటున్నావమ్మా, పునాదిరా వేయాలనుకుంటున్నావా, నువ్వు భయపడకు, నీకు మంచి గృహం కట్టిస్తాను నేను, దేవుడే నాతో వాగ్దానంగా మాట్లాడారండి. ఆ వాక్యం ద్వారా నేను ఎంతో బలపడ్డామండి. దేవుడే మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాడండి. అలాగండి మరి ఆయన విషయంలో మేము ఆయన ప్రార్థన, ఆయన వాక్యం అంటే మేము ఎంతో ఆసక్తిగా ఉంటామండి. అలాగండి మరి మేము ఇల్లు కట్టుకొని ఉండేప్పటికండి ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులండి, ధనం సరిపోక మరి అన్ని విషయాల్లో కూడా నాకు ఇబ్బందిగా ఉందండి. ఉండేటప్పటికి దేవుడు మీరే ఉన్నారని ఆయన మీద భారం వేసుకొని నేను అలాగే ప్రార్థనగా వెళ్తామండి. అనుకోని రీతిలో ధన సహాయం చేశాడు నాకు. అలాగే అనుకోకుండానే ఇంకా కడదాం అనుకుంటున్నామండి. అనుకున్నప్పటికీ అనుకోకుండానే నాకు పునాది రాయించాడండి దేవుడు. ఇప్పుడు బేస్మెంట్ వరకు వచ్చిందండి గృహం, మరి దేవుడు కట్టించిన గృహం అండి. నాకు నేను ఎంతో ఆనందించాను, దేవుడు చేసిన కార్యమేనండి. మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు, కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము. పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత, దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు, అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.